స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. థైరాయిడ్ లోపాలు మన మనసు మీద ప్రభావం చూపిస్తాయా? ఈ ప్రశ్నకు కెనడా పరిశోధకులు అవుననే సమాధానం చెబుతున్నారు. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే హైపర్ థైరాయిడిజం సమస్యతో అసాధారణ నిస్సత్తువ, ఆందోళన పాళ్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయ్యే హైపోథైరాయిడిజం సమస్యలో తీవ్రమైన బడలిక, అంతులేని మానసిక వ్యాకులత చోటు చేసుకుంటున్నట్లు పరిశోధకులు ఒక అధ్యయనంలో గుర్తించారు. థైరాయిడ్ లోపాల మూలంగా మానసిక చిక్కులతో పాటు బరువు పెరగడం, వేడిని చలిని తట్టుకోలేకపోవడం, మల విసర్జనలో మార్పులు, నెలసరిలో చిక్కుల వంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని థైరాయిడ్ లోపాలకు చక్కటి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. తెలిసి తెలియని వయసులో పిల్లలు అమాయకంగా అనుకరించే అలవాట్లు చాలా సందర్భాల్లో ఏకంగా వారి దంతాలకే ఎసరు పెడుతూ ఉంటాయి. వేలు చీకడం, నాలుకతో పళ్ళు ముందుకు నెట్టడం, తరచూ పెదవులు కొరకడం, ఇవన్నీ దంతక్షయం మొదలుకుని వంకర పళ్ల వరకు అనేక సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి. పిల్లల అలవాట్లు దంతాలకు ఎలా హాని చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. థంబ్ సకింగ్ లేకపోతే ఫింగర్ సకింగ్, ఈ అలవాటు వల్ల ఏంటంటే వచ్చే దంతాలు, శాశ్వత దంతాలు, పాల పళ్ళు కూడా ఎత్తుగా రావటం. అంటే ఈ ప్రెషర్ వల్ల పైనున్న పళ్ళు ముందుకు తోసుకురావటం, కిందికున్న పళ్ళు వెనక్కి తోసుకుపోయి ఆ పై పళ్ళకి కింది పళ్ళకి మధ్యలో గ్యాప్, ఎత్తు పళ్ళు, పళ్ళ మధ్యలో గ్యాప్స్, ఇలాంటి సమస్యలు మనం సెకండ్ స్టేజ్లో అంటే పర్మనెంట్ శాశ్వత దంతాలు వచ్చే దశలో మనకు కనిపిస్తూ ఉంటాయి. రెండోది, నోట్లో నాలుకని సప్పరిస్తూ ఉంటారు. దీన్ని టంగ్ థ్రస్టింగ్ అంటాం. సో ఈ నాలుకతో పై పళ్ళని కింది పళ్ళని ముందుగా తోస్తూ ఉంటారు. దీనివల్ల వచ్చే దంతాలు కూడా పళ్ళ మధ్య సందులు, పళ్ళు ఎత్తుగా, ఇలాంటి సమస్యలతో మనకు కనిపిస్తూ ఉంటారు. డెంటిస్ట్ దగ్గర తీసుకొచ్చినట్టయితే కొన్ని ఓరల్ స్క్రీన్స్ అనే అప్లయన్సెస్ లేదంటే హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ అనేసి ఇస్తూ ఉంటాం. అంటే స్పెషల్గా ఈ పిల్లలు ఏంటంటే పడుకునేటప్పుడు ఇలా నోట్లో పెట్టుకొని పడుకోవటము, ఇలాంటి అలవాటు ఉంటుంది. ఆ సమయంలో ఈ ఓరల్ స్క్రీన్ ఇలా పెట్టినట్టయితే లేదంటే హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ పెట్టినట్టయితే మనం ఆ అలవాటుని మానిపించడానికి చూడొచ్చు.